ఒక ఐక్య పోరాటం చేశాము. అన్ని సంఘాలు నిస్వార్థంగా ఆ రోజు ముందుకొచ్చి ఐక్య పోరాటం చేసేందుకు ఆ రోజే మనం రెగ్యులర్ ఎంప్లాయీస్ గా కావాల్సింది ఆర్టిజన్ గా మారడం జరిగింది. మీ అందరూ తెలుసు, అప్పుడు టీటాఫ్ నేను కోఆర్డినేటర్ గా పనిచేసినప్పుడు వజీర్ గారు కానీ మిగతా నాయకులు కానీ అప్పుడు పూర్తి సహకారంతో, ముఖ్యంగా అప్పుడు కిరణ్ పాల్వంచ జేటీపీఎస్ లో ఉన్న కిరణ్ ఆయన కూడా ఆయన సలహా సూచనలతో సరిగ్గా ఆయన ఎన్నో కళలు ఉన్నారు. ఈ కార్మికులందరూ రెగ్యులరైజ్ కావాలని. కానీ మనకొక అంటే అప్పుడున్న ప్రభుత్వము దీనిని అసలు ఆర్టిజన్ అనే ఎక్కడ లేని పదాన్ని తీసుకొచ్చి మన మీద పెట్టి మీరు రెగ్యులర్ అయిపోయారు అన్నారు. చాలా మంది మీకు తెలిసిన మరి మీ అబ్బాయి ఎల్లో పనిచేస్తాడంటే కరెంట్ ఆఫీస్ లో పనిచేస్తాడు, మరి పర్మనెంట్ అవుతాడా అంటే అప్పటిదాకా ఎన్నో రోజుల నుండి కొన్ని సంవత్సరాల నుండి మా వాడు అలా చేరిండు, 10 ఏళ్ళ నుండి చేస్తుండు, 15 ఏళ్ళ నుండి చేస్తుండు, ఖచ్చితంగా పర్మనెంట్ అవుతాడు అని చెప్పినప్పుడు ఎప్పుడైతే ఆర్టిజన్ గా మారిండో చాలా మంది పెళ్ళిళ్ళు ఆర్టిజన్ అయినాక అయినాయి. వాళ్ళకి అందరికి పర్మనెంట్ అని చెప్పినాం. మనం ఆర్టిజన్ అంటే పర్మనెంట్ అని చెప్పేసాము. చాలా మంది కూడా ఫోన్లు చేసినప్పుడు మావాడు అలానే ఉద్యోగం చేస్తుండే ఆర్టిజన్ గా. ఆర్టిజన్ అని చెప్పలే, పర్మనెంట్ ఉద్యోగం అనే చెప్పినాం, పర్మనెంట్ అనే ఉన్నాం, పర్మనెంట్ అనే చెప్పినాం. ఒక రోజు మీ అందరి కలిసి టీటాఫ్ ఉన్నప్పుడు ఈ కార్యక్రమం అంటే గత ముఖ్యమంత్రి మనకు హామీ ఇచ్చిన తర్వాత కొంచెం కాలయాపన జరుగుతున్న సమయంలో నేను పాదయాత్ర చేయడం జరిగింది. దానికి అన్న పూర్తి సహకారం అందించిండు. అప్పుడు ఆ కార్యక్రమం అది ఎండ్ అవుతుంది. 5వ రోజుకు హైదరాబాద్ నుండి వరంగల్ వరకు చాలా మంది ఆర్టిజన్ కార్మికులు, ఇప్పుడున్న ఆర్టిజన్ కార్మికుల మిత్రులు నాతో పాటు వరంగల్ వరకు ప్రయత్నించినప్పుడు లాస్ట్ రోజు ఇదేదో జరుగుతుంది, కుట్ర జరిగినట్టు జరుగుతుంది, ఈ జరుగుతుందని వాళ్ళతో నేను చర్చించిన. ఎందుకంటే నువ్వు ఇన్ని రోజులు ఒక ధైర్యం ఉండే కాంట్రాక్ట్ ఎంప్లాయ్ పోతే పోతే ఉంటుండని, నేను ఆటో కొట్టన్న బతుకుతా, నేను ఇంకో కార్యక్రమం చేసుకుని బతుకుతా అని అప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు ఒక ధైర్యం ఉండే. ఎప్పుడైతే ఆర్టిజన్ అయిందో ఆ ధైర్యం పోయింది. ఎందుకంటే అటువైపు వెళ్ళలేడు, ఇటువైపు రాలేడు. ఎందుకంటే బయటికి వెళ్ళి నువ్వు ఏ ఒక డ్రైవింగ్ చేసినా, ఒక ఆటో నడిపించినా, ఒక బిజినెస్ చేసినా 20-30 వేలు రావాలంటే చాలా కష్టం ఉంది బయట ఉన్న బిజినెస్ చేయాలంటే. మళ్ళీ అదే ఇక్కడ ఉండి చేయాలంటే ఈ 30,000-40 వేలు మన తిండికి కానీ, పిల్లల చదువులకు కానీ, ఇంటి కిరాయిలకు కానీ కూడా సరిపోవట్లేదు. కానీ పేరు మాత్రం మనం ఎక్కడ చేస్తున్నామంటే విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నాం అనే ఒక గొప్ప పేరు మాత్రం మనకున్నది ఈరోజు. అయితే అప్పుడు పోరాటాలకు ఇప్పుడు పోరాటాలకు మరి కార్మికులలో ఎందుకో ఎక్కడో నిస్సత్వ కొంచెము ఇప్పుడు కొన్ని ఎట్లా జరిగినాయంటే, ఒక పులి చిరుతపులి వేటాడినప్పుడు అది వేటకెళ్తే ఖచ్చితంగా దాన్ని వేట టార్గెట్ చేసుకుంటుంది. కానీ అది వెళ్ళి అన్నం తిన్నాక ఆ చెట్టు మీద 3 రోజులు అనుకుంటుంది. దానికి కడుపు నిండా అన్నం ఆకలి అయినప్పుడే అది వేటాడుతుంది. ఖచ్చితంగా దాని టార్గెట్ పూర్తవుతుంది. కానీ కొన్ని సందర్భాలలో మనం చూస్తుంటే వీడియోలలో ఆ చిరుతపులి ఎంత వేటాడినా దానికి ఆ జింక దొరకదు. ఎందుకంటే దీని కడుపులో సరిగా ఆకలి సగమే ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే దీని లోపల ఒక నెగిటివ్ ఉంది. ఆ వేటాడితే దొరకదు. చాలా మటుకు ఎప్పుడైతే మన లోపల కసి ఇది చేయాలి, సాధించుకోవాలి అన్నప్పుడే ఏదైనా విజయం సాధించగలుగుతాం. అది లేనప్పుడు ఇలాగే ఉంటుంది. ఇంకొకటి, నేను చాలా గ్రూప్లలో, వాట్సాప్ గ్రూప్లలో ఉన్నా. ఒక ఆయన పోరాటం అని పెట్టగానే ఇంకొక ఆయన దాని కింద ఎందుకు అని పెడతాడు. అరే పోరాటం చేయడానికి నువ్వు చెయ్యి, మేము ఉన్నామని మద్దతు తెలపాలి. ఇంతకుముందు నిస్వార్థంగా ఉండే ఏ నాయకుడైనా ఎవరికైనా పేరు రాని మన కార్మికునికి న్యాయం జరగాలని అన్ని యూనియన్లు అనుకున్న రోజు అది. ప్రతి ఒక్కరు అప్పుడు నేను, ఎందుకంటే నేను కోఆర్డినేటర్ ఉన్నా, నేను ప్రతి ఒక్కరితో కిరణాలతో కానీ, వజీర్తో కానీ, అందరితో, అన్ని నాయకులు, అన్ని సంఘాలతో నేనే మాట్లాడేవాడిని. వాళ్ళందరి లోపల ఎప్పుడు స్వార్థం లేకుండే, జరగాలి, ఇది జరగాలి, కార్మికులకు అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా వీళ్ళకి జరగాలని ఉంది. కానీ ఈ రోజు అది లేదు. ఈ రోజు చాలా మందికి శల్యుడు తెలుసా? శల్యుడు పేరున్నారా? కర్ణునికి రథ సారథి, శల్య సారథ్యం అంటారు. శల్యుడు ఎవరు? పంచపాండవులు ఉన్న నకులు సహదేవుడు. పంచపాండవులు ఒక తల్లి పిల్లలు కాదు, 2 తల్లులు. పాండు రాజు ఒకడే తండ్రి, కానీ
మనకు తృప్తి ఉంటుంది. కానీ మన పక్కన ఉన్నవాడు ఏం చేశాడంటే అది కాదన్నా మాకు తెలుసు, ఎప్పుడో చెప్పిన నేను 5 ఏళ్ళ క్రితమే చెప్పినా, నేను 10 ఏళ్ళ క్రితమే చెప్పినా, ఇది కానే కాదు, మీరు చేసిన వేస్ట్, మీరు ఇందులో పరక ఓడము వేస్ట్, ఆ టెంట్ ఓడం వేస్ట్, ఆ కుర్చీల డబ్బులు వేస్ట్. ఇట్లా మన వాళ్ళే బయటకి అవసరమే లేదు. బయట వేటోళ్ళకి అసలు ఏం ప్రోగ్రామ్ కూడా తెలియదు వాళ్ళందరికీ. ఇది అందరి పోరాటం మనది, ఇది మన పోరాటాన్ని మనమే చాలా మటుకు నేను చూస్తున్నాను. ఎందుకంటే వాట్సాప్లలో ఆడు ఏ పని చేయడు, వాట్సాప్ లో కూర్చొని పని చేస్తాడు. ఆడు బయటికి రాడు, టెంట్ దగ్గర రాడు, మీటింగ్ కు రాడు. ఆయనకి నీ యూనియన్ పేరు తెలియదు, నాయకుని పేరు తెలియదు, పోరాటం అవుతుందేమో తెలియదు, నీ కష్టం తెలియదు, ప్రాబ్లం తెలియదు. వాళ్ళే ఇదంతా సగానికి మ్యాక్సిమం చేస్తున్నది. ఎవరో ఒకటి చేయని ఈయన అయితే నిన్న జీవితాంతం మీద పట్టుకుంటాడా? ఇంకో 10 ఏళ్ళు ఉంటాడో 15 ఏళ్ళు ఉంటాడు. ఈయన మా బొమ్మ పెట్టాడు కదా, ఆయనకేం బొమ్మ పెట్టరు కదా. వీళ్ళిద్దరు పోరాటం చేస్తుంటే మనం వాళ్ళ ఉమ్మడి ఉంటే వీళ్ళ బతుకులు మారుతాయి, ఆ చిన్నపిల్లల బతుకులు మారుతాయని మనం ఆలోచించాలి. అంతేగాని ఈ కార్యక్రమం పోతే ఈయనకు పేరు వస్తుందేమో, ఈయన దాంట్లో 50 మంది చేరుతారేమో, ఆయనకు పేరు వస్తుందేమో, ఆయన దాంట్లో 50 మంది చేరలేదని ఆయన ఎన్నో ఒక ఊరు చేరుతారు కదా, చేరని. కానీ కార్యక్రమాన్ని గొప్పగా చేయండి, కార్యక్రమాన్ని పెద్దగా చేస్తే బయట ఉన్న వాళ్ళు కూడా ఈ అందరు యూనిటీగా ఉన్నారని లోపలికి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా ఖచ్చితంగా యూనిటీ ఉంటేనే ఇది సాధించగలుగుతారు. యూనిటీ ఉంటేనే అందరికి వాళ్ళకి సహకారం అందించగలుగుతారు. యూనిటీ ఉంటేనే గతంలో యూనిటీ లేకపోతే 160 మంది కార్మికులు నడి రోడ్ల పడి ఊరికొకరు ఇంటికోరు ఒక్కొక్క ఊరికి ఎంతో కష్టపడ్డారు. అది ఏదో ఒక యూనియన్ అతను చేసిండు. అప్పుడు కూడా ఇదే శల్యులు చాలా మంది అది కాదు నేను చెప్పలే అని ఉద్యోగం పోతుంది, నేను చెప్పలే అని ఉద్యోగం పోతుంది అని. వానికి అరే నువ్వు ఆ గురించి పోరాటం చేసావని వానికి సహకారం అందించకపోగా అది మన యూనియన్ కాదు కాబట్టి, అది మన నాయకుడిని కంట్రోల్లో లేడు కాబట్టి వాడు పోతేనే మంచిదని చాలా మంది అనుకున్న మాటలు నేను వినడం జరిగింది. అరే వానికి సహకారం అందించి నెక్స్ట్ పోరాటం చేసేవానికి ధైర్యం నింపాలి, నెక్స్ట్ పోరాటం చేసేవానికి మనం ధైర్యంగా ఉండాలని మనం అనుకోవాలి. కాబట్టి మిత్రులారా, ఎప్పుడైతే ఐక్యంగా పోరాటం, ఎవరైనా సరే నాయకులు ఎవరైనా ఉన్నది, ఇక్కడ నాయకుడిని కాదు పోరాటం, నాయకుడికి మంచిగానే ఉన్నాడు, నాయకుడు రిటైర్ అయిండు, మంచిగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు పోతే 3 పూటల భోజనం ఉంది, హాయిగా పిల్లలు ఉన్నారు, భార్య పిల్లలు అందరు ఉన్నారు, ఆయన సుఖంగానే ఉన్నాడు. కానీ ఆయన వస్తుంది ఎవరి గురించి? ఆయన వాళ్ళ కొడుకు ఏమని ఉన్నదా, ఆయన బిడ్డ ఏమని ఉన్నదా, ఆయన మన్మరాలు ఏమని ఉన్నదా ఈ ఆఫీస్ లో? లేదు కదా. మరి ఆయన ఏదో ఒక స్టేజ్ మీద కూర్చోాలి కదా, నేనన్నా కూర్చోాలి, నువ్వన్నా కూర్చోాలి. మనకు పంతులు కావాలి, మంత్రాలు కావాలి, నీకు ఈ పంతులు ఆ పంతులు కావాలంటే ఎట్లా? మనకు నాయకుడు కావాలి, మాట్లాడేటోడు కావాలి, కొన్ని కార్మిక సంఘాల గురించి తెలిసినోడు కావాలి. నేను ఈయన గురించి నాకు ఎప్పుడు కాదు, నేను ఉద్యోగంలో రాకముందు గురించి వజీర్భాయ్ గురించి నాకు తెలుసు. ఎందుకంటే అప్పుడున్న పూసల వెంకటేశ్వరరావు అని కార్మిక శాఖకు అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసిన పూసల వెంకటేశ్వరరావు గారు, ఆయన ఏజ్ కానీ నేను ఆయనతో చాలా క్లోజ్ గా ఉండేవాడిని. ఆయన ఫిలిం రాస్తాడు, నాకు అంతవరకే తెలుసు. ఆయన ఫిలిమ్స్ ఏమంటారు కథలు రాస్తాడనే తెలుసు. తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఆయన అసిస్టెంట్ కమిషనర్ గా లేబర్ కమిషనర్ గా చేసిండని. ఆయన అప్పుడు చెప్పిండు నేను ఇట్లా విద్యుత్ ఇలా చేరినంటే, అప్పుడు ఆయన అడిగిండు మీ దగ్గర ఒక వజీర్ అన్న ఒకడు ఉంటాడు తెలుసా అని అన్నాడు. ఏమో ఇన్న పేరు నేను అంటే ఒకడు కేటీపీఎస్ లో ఉంటాడు ఒకడు, వాడు దాదాపు కొన్ని 100 మంది గురించి రాత్రి ఇంటికి పోమంటే పోకపోయేటాడు, ఈయనే టేబుల్ మీద ఈ ఆఫీస్ లో పడుకునేటాడు. ఎందుకంటే హోటల్ పోతే 200 రూపాయలు అవుతాయి అని, కార్మికుల పైసలు ఎందుకు కష్టమని ఈ హోటల్ పోకుండా కార్మిక శాఖ భవనంలోనే పడుకొని ఆ రోజు దాదాపు కొన్ని 100 మంది విద్యుత్ ఉద్యోగులు పర్మనెంట్ కావడానికి ఆయన కారణమైన. మరి ఆ రోజు ఆయన కూడా ఉన్నదల్లా అప్పుడు చేసిందంటే అప్పుడు స్వార్థం. ఎందుకంటే అప్పుడు ఆయన కూడా పర్మనెంట్ అని ఆయన కుటుంబాన్ని కూడా ఆయన చూసుకోవాలి. కానీ ఇప్పుడు స్వార్థం కాదు, ఆయన స్వార్థం కాదు. అది ఇక్కడ ఉన్న నాయకులందరూ స్వార్థం కాదు. మరి వాళ్ళ ఒక నాయకుడు బయటికి వెళ్ళాలంటే మీకు కూడా కరెంట్ బిల్ ఉంటుంది, వాటర్ బిల్ ఉంటుంది, నల్ల బిల్ ఉంటుంది, అన్ని మీరు కట్టాలి. మరి నాయకుని కూడా కట్టాలి, నాయకుడే కట్టాలి కదా. మరి ఆయన అన్ని కట్టుకొని వేదిక మీదకి వస్తుంటే అలాంటి నాయకత్వానికి మనం సపోర్ట్ చేయాలి. ఎవరైనా సరే, ఏ యూనియన్ అయినా సరే, ఏ యూనియన్ అయినా ముందుకు వచ్చి చేస్తుందంటే ఖచ్చితంగా ఆ యూనియన్ కి చేయాలి. కానీ ఈ యూనియన్ కి పేరు పోతుంది, ఆ యూనియన్ పేరు పోతుంది అని ఎవరైనా చేస్తున్నారు అంటే దాన్ని ఖచ్చితంగా మనం విమర్శించి తీరాలి, వాళ్ళని తీసుకొని రావాలి. చివరిగా ఒకటే ఒకటి చెప్తున్నాం, రేపు ఏదన్నా నాయకత్వము, రేపు ఏదన్నా సమ్మెకు పిలుపునిస్తుంది. సమ్మెకు పిలిపించినప్పుడు అందరూ వెళ్లాల్సిన బాధ్యత ఉండదు. కొందరు ఏం చేస్తారంటే వెళ్ళనీయకుండా ఆపనీకి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ సమ్మె అనేది జరిగితే మనము చిన్నపిల్లాన్ని స్కూల్ పంపిస్తాం, చిన్నపిల్లాన్ని స్కూల్ తీసుకుపోతుంటే అది ఏం చేస్తాడు, ఏడుస్తుంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, వానికి ఒక ఇక్కడ అమ్మలాగా అందరికీ తెలుసు, ఫస్ట్ స్కూల్ ఏమంటే పోదాడు ఏడుస్తాడు, ఆయనకి ఒక బిస్కెట్ ఇస్తాం.
శాంతిగా మన చుట్టుముట్టిన కార్మికులను బాగా మొబిలైజ్ చేయండి. యూనియన్ తో సంబంధం లేదు. ఈ యూనియన్ లో రండి, ఆ యూనియన్ మెంబర్షిప్ నాకు ఎప్పుడు అడగలేదు. ఆ మెంబర్షిప్ వద్దు, ఆ యూనియన్ వద్దు. కానీ పోరాటంలో మాత్రం పార్టిసిపేట్ చేసేయాలని ఇక్కడ కూర్చోకుండా కొనాకు కూర్చోండి. ఎందుకంటే మళ్ళీ ఫోటో తీసి మీ నాయకుని పంపిస్తే నీ పోస్ట్ ఎగిరిపోతుంది. అందుకని ఆ కొనాకన్నా కూర్చోండి. ఎప్పుడైనా మంద బలం ఉంటేనే విజయం సాధిస్తాం. ఎంత తెలివి ఉన్నా, ఎంత బుద్ధి ఉన్నా, ఎంత డబ్బున్నా ఏం చేయలేరు. ఎప్పుడైనా మందబలం అంటే మనం ఎక్కువ గ్యాదరింగ్ అయినప్పుడే ఇది ఖచ్చితంగా రిపోర్ట్స్ వెళ్తాయి. ఈ రోజు ఇక్కడ గ్యాదర్ అయ్యారు. ఎంతమంది అయ్యారు అంటే వీళ్ళు 5,000 అయితే 3,000 రాస్తారు. రిపోర్ట్ ఇచ్చేటప్పుడు 3,000 రాస్తే ఆయన మళ్ళీ ప్రభుత్వానికి ఏం చేస్తారు, 2,000 అని రాస్తాడు. ఎందుకంటే ఎక్కువ మంది గ్యాదర్ కావద్దు, ఇది ప్రభుత్వం దగ్గర పోవద్దని. కాబట్టి మనం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీటింగ్ ఎవరు ఇన్మానం అంటలేరు. ఒకరో ఇద్దరు ముగ్గురిని వినండి, అందరిది వినాలని ఏం లేదు. వినకుంటే కూడా ప్రాబ్లమే. ఏం జరుగుతుందో తెలియదు మనకు. మనం వినాలి. మీటింగ్కి వెళ్తే ఖచ్చితంగా ఇవన్నీ సమస్యలు ఉంటాయి. ఇంటికాడికి ఫోన్ వస్తుంది, పక్కన వాళ్ళు మాట్లాడతారు, ఇవన్నీ ఉంటాయి. ఒకటే ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నా. ఇక్కడనే కాదు, ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా, ఏ వెళ్ళినా ఎవరు ఏం చెప్తున్నారు వినాలి. అది విన్నప్పుడే మనకు అర్థమవుతుంది. ఒక తల్లి ఏం చేసిందంటే వాళ్ళ పిల్లకు చెవుల బాగా నొప్పి వస్తుందని డాక్టర్ దగ్గర తీసుకొని పోయింది. డాక్టర్ దగ్గర తీసుకొని పోతే డాక్టర్ ఏం చేసిందంటే 5 గోళీలు రాసిండు. 6 గోళీలు, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి అని. అంటే అయ్యా చిన్న పిల్ల గోళీ మింగలేదు, ఏదైనా లిక్విడ్ లెక్క అంటే ఏదైనా నీళ్ళ లెక్క అట్లా లిక్విడ్ లెక్క ఉన్న మంది ఇవ్వమన్నది. సరే అని డాక్టర్ ఒక చిన్న సీసా ఇచ్చిండు. ఇచ్చి ఉదయం 5 చుక్కలు, మధ్యాహ్నం 5 చుక్కలు, రాత్రి 5 చుక్కలు వేయమ్మా అని చెప్పిండు. ఈమె ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం సేమ్ డాక్టర్ ఎట్లా చెప్పిండో 5 చుక్కలు ఒక 4 వేలు వేసింది. తర్వాత పిల్ల సీరియస్ అయిపోయింది, తీసుకొని హాస్పిటల్కి వచ్చింది. డాక్టర్ పర్సన్ అయ్యింది, నేను మంది ఇస్తే ఈమె సీరియస్ ఎందుకంటే నువ్వు ఏం చేసావమ్మంటే నువ్వు చెప్పినట్టే 5 చుక్కలు పొద్దున, మధ్యాహ్నం 5 చుక్కలు, రాత్రి 5 చుక్కలు వేసా అంటది. మరి పిల్ల సీరియస్ ఎందుకు వేసా, అసలు నువ్వు ఎక్కడ వేసావు అంటే చెవులు వేసా అంటది. డాక్టర్ ఏం చెప్పాడు, మందు గోళీ ఏమన్నాడు, నోట్లో ఏమన్నాడు. నువ్వేమన్నావు, గోళీ మంచిగా లేదా మింగదు, మందు చుక్కలు మంది అన్నావు. మరి చుక్కల మంది వేడేయాలి, నోట్లు వేయాలి. మరి నువ్వు వేడేసావు, చెవులు వేసావు. మరి ఏమైతుంది, పిల్ల సీరియస్ అయింది. అందుకే నాయకులు చెప్తున్నప్పుడు మనం వింటే ఆ సబ్జెక్ట్ అర్థమవుతుంది. సగం అక్కడ, సగం ఆటో పోతుందా, సగం బండి పోతుందా, ఈ బస్సు ఎక్కడ పోతుంది, ఆ మామిడికాయలు ఎంత అని మనం చూస్తే మనకు అర్థం కాదు. ఆ పిల్ల సీరియస్ అయినట్టు అవుతుంది. ఆ పిల్ల సీరియస్ అంటే మన బతుకులు కూడా సీరియస్ అవుతాయి. కాబట్టి మనం విని నాయకుని ఎప్పుడైనా సరే ఒక మాట సపట్లు కొడతారు, కొట్టద్దు. మొత్తం విన్నాక లాస్ట్ కు నాయకుడు అయిపోయింది ధన్యవాదాలు అన్నప్పుడు సపట్లు కొట్టండి. ముందే మీరు కొడితే ఏమవుతుంది అంటే అది మళ్ళా సగం